రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిన్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభ నిర్వహించింది. ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇక మంత్రులు, తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్. ఈ సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేసాము, ప్రజలకు ఇచ్చేసాము, పూర్తయిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు సభలో ప్రకటించారు. అంతకుముందు కూడా సూపర్ సిక్స్ అయిపోయింది, ఇంకెవరైనా దాని గురించి అడిగితే వాళ్ళకి మతి భ్రమించినట్టే అని చెప్పి కూడా చెప్పారు. అయితే నేను అడిగేది ఏంటంటే, సూపర్ సిక్స్లో మొట్టమొదటి హామీ ఏంటి? అది మొట్టమొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 4 లక్షలు, లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు గత సంవత్సరంలో వచ్చాయా, లేదా ఈ సంవత్సరంలో వచ్చాయా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక దాంట్లో 5వ హామీ, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. వేస్తున్నారా? ఏ మహిళకైనా పడిందా అది? ఈ రెండు అమలు జరగలేదు. అస్సలు ఇంతవరకు ఆ రెండింటి ఊసే లేదు. సో సూపర్ సిక్స్లో 2 హామీల అమలు చేయకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎట్లా అవుతుంది? ఇకపోతే నెలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం మహిళలకు అని చెప్పారు. మొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చారు 2024లో. 25లో మొదట్లో ఉగాది టైంలో 1 సిలిండర్ ఇచ్చారు. సో మొదటి ఏడాది 2 సిలిండర్లు పోయినాయి, ఈ ఏడాది 2 సిలిండర్లు పోయినాయి, అవడం లేదు. ఇక స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 అని చెప్పారు. అది కూడా మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది 13,000 ఇచ్చారు, కొంతమందికి 8,000, 9,000 అట్లా పడ్డాయని చెప్తున్నారు. అది ఎంతవరకు అమలవుతుందో తెలియడం లేదు. గ్యాస్ సిలిండర్లు అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. ఇక రైతు భరోసా, రైతు కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు, అది కూడా కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కాకుండా 20,000 రూపాయలు ఇస్తారని ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే సరే, పిఎం కిసాన్తో కలుపుకొని 20,000 ఇచ్చిన మొదటి ఏడాది దాన్ని ఎగ్గొట్టేశారు, ఇవ్వలేదు. ఈ ఏడాది ఏదో ఇచ్చారు. సో ఇట్లా అరకొరక హామీలు అమలు చేస్తూ అరకొరగా డబ్బులు పంపిణీ చేస్తూ ఇంకా 2 హామీలను వాటి ఊసే లేకుండా, వాటిని అమలు చేయకుండా సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడం చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఉచిత బస్సు పెట్టారు, అది మొదటి ఏడాది దాన్ని కూడా కొట్టేశారు. రెండో ఏడాది ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అది మొదటి ఏడాది అది కూడా పోయింది. సో ఇట్లా హామీలన్నీ కూడా అరకొరగా అమలు చేస్తూ, సగం చేస్తూ, 2 హామీలు ఊసే లేకుండా చేసి సూపర్ హిట్ అయిందని చెప్తే జనం ఎట్లా నమ్ముతారు? పవన్ కళ్యాణ్ కూడా ఎట్లా సమర్థిస్తున్నాడు దాన్ని? ఇవన్నీ ప్రశ్నలే కదా, వీటికి జవాబులు చెప్పాలి కదా. 2 హామీలు కీలకమైన నిరుద్యోగ భృతి ఇంతవరకు అమలు కాలేదు, మహిళలకు 1,500 రూపాయలు అనేది కూడా ఇంతవరకు అమలు చేయలేదు. 2 హామీలు అమలు చేయకపోతే సూపర్ 4 అవుతుంది కదా, అది సూపర్ 6 ఎట్లా అవుతుంది? అది సూపర్ హిట్ అయినట్లు ఎట్లా చెప్పుకుంటారు? దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. చెప్పకుండా దాట వేస్తే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు, చూస్తారు.